టైం అవుతుంది, రాజు ఇంక రాలేదేంటి? ఏంటి రాజు కోసం టెన్షన్ పడుతున్నావు? ఫైనల్ సైడ్ ఇది శైలు కదా. అది రాజు వస్తే శైలు వస్తుంది కదా అని. వచ్చేస్తాడు, గుడికెళ్ళి రావాలిగా. డోంట్ వరీరా, ఈ నేషనల్ గేమ్స్ లో నీ లవర్ ఆడేది కర్ణాటక తరపునైనా సరే గెలవడం మాత్రం ఖాయం. దానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఆ సింహాచలం అమ్మాయి గురించి నీకు తెలీదురా? అది ఆటలో దిగిందంటే చాలు చెలరేగిపోతుంది. ఆటలో దిగినప్పుడు కదరా. అదిగో వస్తుంది. త్వరగా వచ్చానయ్యా. సరేరా. ఈషా ఫ్రమ్ కర్ణాటక, శైలజ ఫ్రమ్ ఆంధ్ర. శైలజ ఫ్రమ్ ఆంధ్ర. శైలు, నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. సేమ్ టు యూ. శైలు, కప్పు గెలవగానే సరికాదు, ఇంతకీ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు. బాను ఏముంది? బానుకి స్టేషన్ రావడం ఇష్టం ఉండదట. ఇంకేముంది? తనకి వస్తే ఏడుపు వస్తుందట. ఇంకేమనలేదా? నాకు తెలిసి నువ్వు దేని గురించి అడుగుతున్నావో. నీ గురించి ఏమందనేగా. బయలుదేరే ముందు డల్ గా ఉన్నావేంటి బాను అని అడిగా. ఈ 10 రోజుల నేషనల్ గేమ్స్ కారణంగా నువ్వు మీ అన్నయ్య ఇక్కడే ఉన్నారు. టైం సరదాగా గడిచిపోయింది. రేపటి నుంచి గేమ్స్ ఉండవు, మీరు కూడా ఉండరు. ఇక మిగిలింది నేను, నాన్నమ్మ, ఈ ఇల్లు. డల్లే కదా. మా అన్నయ్య నాతో రావట్లేదు అన్నాను. నిజంగానా? ఏంటి మా అన్నయ్య నాతో రావట్లేదు అంటే మొహం అలా వెళ్ళిపోతుంది అన్నాను. మీ అన్నయ్య ఊరెళ్ళిపోతున్నాడని తెలియగానే మనసులో ఏదో మిస్ అవుతున్నట్టు ఫీలింగ్. అది ఇష్టమో అభిమానమో తెలియట్లేదు. రాజుతో నా పరిచయం ఇక్కడితో ఆగిపోకూడదని, జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అదిరా విషయం. ఆ తర్వాత ఏం చేయాలో నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటా. అక్కర్లేదు కానీ నేను 4 రోజులు ఇంటికి వచ్చేస్తాను. అమ్మతో ఏదో చెప్పి మేనేజ్ చేయవే. 4 రోజులేంటన్నయ్యా, 40 రోజులైనా పర్వాలేదు. ఒంటరిగా మాత్రం రావద్దు, బానుతో జంటగా రావాలి. ప్రియమైన భానుకి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. విత్తు ముందా చెట్టు ముందా సార్? సార్ తెలీదా సార్? మీరు తెలీదంటే ఎలా సార్? తెలుగు పండిట్ సార్ మీరు, మీకు తెలియకుండా ఎలా ఉంటారు సార్? సార్ సార్ వీడేంటి ఇంటర్వ్యూలో డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తున్నాడు? సార్ ఈ లోపు కొంచెం మీరు ఆలోచించి ఉంచండి సార్. ఉంటాను సార్. ఏంటి డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తున్నావు? భాను కోసం వచ్చాను. అమ్మ, లోపల కేశవనాయుడు గారు ఉన్నారు. ఈ విషయం తెలిసిందంటే చంపేస్తారు. వెళ్ళు. అది కాదు, ఈ లెటరు.
లెటర్ దాకా వచ్చిందా మ్యాటరు? ఈ విషయం అయ్యగారికి తెలిసిందంటే ఈ జంగారెడ్డి బ్యాక్ టు సంగారెడ్డి. వెళ్ళు ఎడబాయ్ బాబు వెళ్ళు. అంతేనా? అంతే 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 వెళ్ళు. చెట్టు ముందా విత్తనం ముందా? జంగారెడ్డి ఈ క్యాష్. వాట్ మిస్టర్, డబ్బుతో నన్ను కొనాలనుకుంటున్నావా? లంచం తీసుకునే లఫ్ట్ గాళ్ళ కనిపిస్తున్నానా? అది కాదయ్యా. ఏది కాదు? భాను దగ్గర మా చెల్లెలు 1000 రూపాయలు అప్పు తీసుకుంది. తీసుకుంటే నువ్వు తీసుకెళ్ళిస్తావు. నేను తీసుకెళ్ళి వాళ్ళ లోపల కేశవనాయుడు ఉన్నాడని చెప్పారు కదా, చంపేస్తాడు. వెళ్ళవయ్యా. ఏదో నీకు హెల్ప్ చేద్దాం నేను వస్తే నీ చేతులారా నువ్వు చెడగొట్టుకుంటున్నావు. హెల్పా? ఏంటది? చెట్టు ముందో విత్తనం ముందో నీకు చెప్పేద్దాం అనుకున్నాను. ఏంటి చెట్టు ముందో విత్తనం ముందో నీకు తెలుసా? తెలుసు. నాకు చెప్తావా? చెప్తా గానీ ముందు డబ్బు తీసుకెళ్లి బానుకి ఇచ్చి రావాలి. ఈ డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేస్తే చెప్తావా? తప్పకుండా. ప్రామిస్? ప్రామిస్. అమ్మమ్మ, హనీమూన్ ఆంధ్రాలో బెటరా అమెరికాలో బెటరా? మొదటి స్టోర్. ఇవన్నీ నన్ను అడుగుతాడేమిటి? హనీమూన్ అంటున్నారు కదా, మూన్ మీద బెటర్. యు మీన్ చంద్రమండలం? గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. అమ్మా భానుమా, భానుమా. వస్తున్నా. ఏంటి జంగారెడ్డి? ఏం లేదమ్మా, రాజు వచ్చాడు. వాళ్ళ చెల్లెలకు నువ్వు 1000 రూపాయలు అప్పించా ఉంటా కదా, తిరిగి ఇచ్చిరమ్మన్నాడు. రాజా? వాడెవడు? మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. ఓ సరే జంగారెడ్డి నువ్వు వెళ్ళు. అబ్బే నేను వెళ్ళమ్మా. నా ముందే నువ్వు డబ్బులు ఎక్కడికో, తేడా వస్తే మాట వచ్చేది. తాజ్మహల్ ఇచ్చినప్పుడు కూడా ఇంత తాజాగా లేదు ఫేసు. 1000 రూపాయలకే 1000 క్యాండిల్ బల్బులా గెలుగుతుంది ఏంటబ్బా? జంగారెడ్డి 1 మినిట్, ఇప్పుడే వస్తా. ఓకే. చెట్టు ముందో విత్తనం ముందో తెలిసిపోద్ది. జంగారెడ్డి ఏమ్మా? 200 ఎక్కువ ఉన్నాయి, అతనికి ఇచ్చేసిరా. ఓకే. ఏం బాబు, ఏంటి లెక్కల్లో పూరా 200 ఎక్కువ ఇచ్చా ఉంటా, తీసుకో. అయ్యో ఏంటిది? ఏంటయ్యా? ఏంటి గిర్రను తిప్పి ముద్దు పెట్టి చేతిలో పండు పెడితే సరిపోద్దా? సమాధానం చెప్పు. చెట్టు ముందా విత్తు ముందా? ఆన్సర్ నీ చేతిలోనే ఉంది. ఏంటి యాపిలా? రాజు, మన ప్రేమ విషయం డాడీకి చెప్పడానికి నాకు ధైర్యం చాలట్లేదు. ఇక్కడేమో నా పెళ్లికి లగ్న పత్రిక రాయిస్తున్నారు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. భాను, నువ్వు రాజును ప్రేమిస్తున్నావా? అవును నాన్నమ్మ. మరి ఇన్ని రోజులుగా ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఎవరికి చెప్పాలి? ఏమిటే నీ మొండి ధైర్యం? ధైర్యం కాదు నాన్నమ్మ, అన్నయ్యని నాకు దగ్గర చేర్చినట్టే నన్ను దక్కించుకుంటాడన్న నమ్మకం. ఏంటి పిన్నిగారు, ఇందాకనగా భాను తీసుకొస్తానని ఇక్కడే ఉండిపారు. రండి వెళదాం. భాను తర్వాత వస్తుంది, మనం వెళ్దాం పద. అయ్యా, వచ్చే శుక్రవారం శుద్ధ దశమి, దివ్యమైన ముహూర్తం ఉందండి. ఆ ముహూర్తాన్ని ఖాయం చేసి లగ్నపత్రిక రాయండి. అమ్మాయి పేరు భానుమతి. భానుమతి, చిరంజీవి సౌభాగ్యవతి భానుమతి. అబ్బాయి పేరు హలో, ఏంటి లగ్న పత్రికలో అబ్బాయి పేరు రాజని రాయించాలా? రాజా? ఎవరు మాట్లాడేది? రాజు. ఏంటి మాట్లాడేది కూడా రాజేనా? ఏ రాజండి? నరసింహరాజు. నాగభైరవ నరసింహరాజు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ అమ్మాయిని ప్రేమించానని చెప్పడానికి. ప్రేమించావా? తను కూడా నన్ను ప్రేమించింది. భాను, భాను, నువ్వు ఇతన్ని ప్రేమించావా? తలంచుకోవాల్సిన తప్పు చేసిన వాళ్ళు కానీ ప్రేమించుకున్న వాళ్ళు కాదు. చెప్పు భాను. ప్రేమించాను డాడీ. అసలు తండ్రి అంటే గౌరవం లేకుండా, నా మాటకు విలువ ఇవ్వకుండా, ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించి ఇంటి దాకా వచ్చేలా చేసావు. అసలు ఏంటి నీ ఉద్దేశం?
అంకుల్ నేను చెప్పేది ఏంట్రా నువ్వు చెప్పేది? నీకు తెలుసో తెలీదో భానుకి చిన్నప్పుడే నిశ్చితార్థం అయిపోయింది. మీరు మాట మాత్రం ఇచ్చారు, కానీ భాను నాకు మనసిచ్చింది. కన్న తండ్రిగా నా కూతురు జీవితం ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నా కూతురు నిన్ను ప్రేమించి తప్పు చేసింది కాబట్టి నిన్ను మాటలతో వదిలేస్తున్నా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీడికి మర్యాద ఏంట్రా? మెడపట్టి బయటికంటే. నోరు జాగ్రత్త. నోరు చేసిన తప్పుకి బాడీలో పాటలని పచ్చడైపోతాయి. అంకుల్, నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని ఎదిరించాలనో మీతో గొడవ పెట్టుకోవాలనో కాదు. మా ప్రేమ గురించి మీతో చెప్పాలనుకున్నాను, కానీ ఇలాంటి సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో పెళ్లి చేయడానికి లగ్నపత్రిక రాస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మగధరం కాదు కాబట్టి తప్పని పరిస్థితిలో వచ్చాను. నన్ను క్షమించండి. నిన్ను క్షమించినా నా కూతురుతో నీ పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. పంతులు గారు, ముహూర్తం ఎప్పుడు? వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకి. భాను, అదే ముహూర్తానికి జరిగేది మన పెళ్ళి. వీడు సింహాచలం నుంచి వచ్చిన సింహంలా ఉన్నాడు. ఎవరికైనా సరే శుభాకాంక్షలు చెప్పేసేలా ఉన్నాడు. మరేరా, మొన్నటిదాకా చెట్టు ముందా విత్తనం ముందా అని టెన్షన్ పెట్టాడు. ఇప్పుడు వీడు చేసుకుంటాడా కేశవబాబు చేసుకుంటాడా అని టెన్షన్ పెడుతున్నాడు. నీ కొడుకంటే నీ కూతురెంతో మేలురా. పీటల మీద నీ పరువు తీయకుండా పెళ్లికి ముందే నిజం తెలిసేలా చేసింది. ఆయన నా ఇంటికి వచ్చి నా కూతురిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడానికి వాడికి ఎంత ధైర్యరా? వీడు కేవలం పాత్రధారేరా. అసలు సూత్రధారి నీ కొడుకు. భాను, అదే ముహూర్తానికి జరిగేది మన పెళ్ళి. మన పెళ్ళి.